అందరికి నమస్తేనుల్లా ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా మరి ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లతో సిట్టం అయితే వచ్చేసింది ఇంకెందుకు ఆలస్యం ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం మార్కెట్ లో సెంచరీకి దగ్గరలో టమాటాలు మస్తు గుబులు పడుతున్నారు జనాలు చంటి బిడ్డతో చేసింది రీల్స్ జనాల కామెంట్లతో పాపం షాక్ పవనాల సారు తీసుకున్నాడు బాధ్యతలు మస్తు సంబరపడిపోతున్నారు జనాలు కరీంనగర్ లో అడుగుపెట్టిండు బండి సంజయ్ సారు మామూలుగా లేదు అభిమానుల హోరు లిక్కర్ గురించి రందిపడుతున్న తమ్ముడు పాటలతో పిచ్చి లేపుతున్నాడు పోరడు నా చిన్నతనంలో బాలయ్య బాబు సైన్మా ఒకటి చూసిన ఆదిత్య 369 అని గా సైన్మాల టైం మిషన్ ఎక్కి భవిష్యత్ తరానికి పోతారు దాంట్లో ఒక సీన్ ఉంటది మార్కెట్లో టమాటా మస్తు తగ్గువనట కిలోకి 1500 రూపాయలేనట వచ్చేటప్పుడు ఒక 2 కిలోలు తీసుకురా అంటే గప్పట్ల ఈ సీన్ చూసినోళ్ళు చిన్నగా నవ్వుకోలేదులా కానీ ఇప్పుడు అందరుగా సైన్మనే గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు టమాటా రేట్లు గింత ఫిరమైనవి అని 30 ఏళ్ల మునిపే డైరెక్టర్ సార్కి ఎట్లా తెలిసిందని మార్కెట్లో టమాటాల రేట్లు మల్లోపల్లి సెంచర్ కొట్టుడు షురూ చేసినాయి టమాటాలు కొన్ని కోయినోళ్ళ తాట తీస్తున్నాయంట ఇప్పుడు సుత టమాటా రేట్లు మార్కెట్లో 80 నుంచి 90 రూపాయలు నడుస్తున్నాయంట ఇంకో 2 రోజులు అయితే సెంచర్ చేసుడు పక్కా అని అంటున్నారు జనాలు ముందు రోజులలో కిలోకి 200 రూపాయలు అయినా పరిచయం కావాల్సిన అవసరం లేదని అంటున్నారు కాబట్టి అమ్మలక్కలకు చెప్పొచ్చేది ఒకటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి కాబట్టి పోతేపై ఒకటేసారి 2-3 కిలోలు తెచ్చిపెట్టుకున్నారంటే రోజుకు 1-2 కూరలలో వేసుకొని వండుకోర్రి అంతేగాని టమాటా పచ్చడి టమాటా స్పెషల్ వంటల జోలికి అసలే పోకూర్రి మొన్నటిదాకా 40-50 రూపాయలు ఉన్న టమాటా రేట్లు ఒకసారిగా కొండకెక్కి కూర్చున్నాయి ఇవి కొండ దిగి వచ్చే వరకు జర జాగ్రత్త ఉండు రకలు అంటే ఇప్పుడు ఎక్కినాయా ధరలు పెరిగినాయా లేకపోతే తగ్గినాయా ఎట్లా తగ్గలే ఎక్కినాయి అంటే మరి ఎట్లా కస్టమర్లు వస్తున్నారా కొనడానికి వస్తలేరు గట్నే ఉంది గిరాకీ ఏం లేదు బాధపడుతున్నాం అందరం రూపాయి వెళ్తలేదు తెచ్చి మన హైదరాబాద్లకు ఆసామి సుత ఆయన మన అదృష్టం అనుకోవాలి కూరగాయలు తెచ్చుడు ఎందుకంటే ఈ ధరకైనా మనం రూపాయి పెట్టుకొని కొనుక్కొని తింటున్నాం ఇక ఇదే లేకపోతే మనం ఎట్లా తింటాం తెలంగాణలో పంట లేదా ఎట్లా పంట లేదు మేడం ఎక్కువ వరి ఏరియాని పెడుతురు కాబట్టి పంట లేదు అయితే ఈ కూరగాయలు బయట నుంచి వచ్చే వరకు అక్కడ నుంచి దిగుమతి రేట్ ఎక్కువైపోతుంది కిరాయిలు ఒక్కోసారి ప్లేన్ లో కూడా వచ్చేస్తుంది అట్లా రేట్లు ఎక్కువైతున్నాయి ఇక్కడ మనకు పండేటట్టు ఉండాలి అసలు తెలంగాణలో కూరగాయలు వండాలి ఆంధ్రప్రదేశ్ లో ఇయ్యాల ఉప ముఖ్యమంత్రి పవనాల సారు బాధ్యతలు తీసుకున్నాడులా సారు కోరుకునే శాఖలే దక్కేసరికి ప్రజలు మస్తు అంటే మస్తు సంతోషపడుతున్నారు సార్ సుత ఇయ్యాల విజయవాడల వేద పండితుల సమక్షంలో బాధ్యతలు తీసుకున్నాడు ఏహెపో ఎక్కడి జనం నాకైతే 2 కళ్ళు జాలలేదనుకో సూత్తానికైతే ఇవాళ జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవనాల్ సారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిండోళ్ళు సార్ విజయవాడ సూర్యారావుపేటలో ఉన్న నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్ లా వేద పండితుల సమక్షంలో బాధ్యతలు తీసుకున్నాడోళ్ళ ఇక సార్ ఇన్నేళ్లు ఎదురు చూసినందుకు సార్ కు కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని అందరూ అనుకుంటున్నారు ఇక సార్ మున్పు చెప్పినట్టే సార్ కు బాగా నచ్చిన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా పవనాల్ సార్ బాధ్యతలను స్వీకరించిండు సార్ మొట్టమొదటి సంతకం సుత ఉపాధి హామీ పథకానికి గిరిజన గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాల మీద చేసిండు సార్ కోరుకున్న శాఖలు దక్కినందుకు సార్ ఇన్నేళ్ల కష్టం తీరినందుకు సార్ ఆంధ్రప్రదేశ్ ను వెనుకబడ్డ గ్రామాలను ఇంకెంత ముందుకు తీసుకొని పోతాడు అని ప్రజలు మస్తు సంతోషపడుతున్నారు
రకాలని ఊరికనే అనలేదు. అవునుల్లా ఈ మధ్య రోజుకి జనాలకి రీల్స్ పిచ్చి అంటు వ్యాధి కన్నా ఎక్కువ పెరిగిందుల్లా. గా పిచ్చితోనే ఏం చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం అని ఆలోచన చేయకుండా ఇగో ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. అవునల్లా జనాలకు రోజు రోజుకి రీల్స్ పిచ్చి వీడియోల పిచ్చి మస్తుగా పెరిగిపోతున్నది. సోషల్ మీడియా ఫేమస్ అయ్యటానికి అని చెప్పి అడ్డమైన పనులను చేసి రోజు రోజుకి మరింత దిగజారిపోతున్నారు జనాలు. గా పిచ్చి పనులతోటి ఎక్కడున్నామనిగినే గింతనన్న ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఓసారి అటు చూడుర్రి, అనటానికి మాటలు వస్తలేవు. ఆ టైం అయిపోయింది కానీ గామె చేసే పనులు చూసిర్రా. చంటి బిడ్డకు తల్లి అంటే ఎట్లుండాలి, కానీ గామె చేసే పనేంది ఒక సంఖ్యల చిన్న పిల్లని పెట్టుకొని ఇంకో చేయిలో సిగరెట్ తాగకుండా రీల్స్ చేస్తున్నది. ఇక గీమె ఏమన్నాలో మీరే చెప్పండి. నువ్వు ఆ సిగరెట్ మానలేకపోతే చేతులున్న ఆ చిన్న పిల్లగాని దించి తాగు, కానీ సంకల గట్ల చిన్న పిల్లలు ఉన్నప్పుడు అట్లా చేస్తే ఆ పిల్లగాళ్ళు ఏం కావాలి? అగో ఇప్పటికో దిక్కు ఆ పిల్లగాడు ఆ సిగరెట్ పోగ అంత ముక్కులకు పరిశాన్ అవుతుండు. చదువుకుంటే ఏం లాభం? తెలివి ఉండదా? ఇంత వయసు వచ్చిన సుత బిడ్డని గట్ల ఆగం చేస్తారా మీ పిచ్చి పనులతోని అని డాక్టర్లు ఇది చూసిన జనాలు మస్తుగా తిడుతున్నారు. అంతే కదా నోళ్ళ మళ్ళా పొగ తాగడం పానాలకు అసలు మంచిది కాదు. తాగటోని కాదు పక్కపోటు ఉన్నోళ్ళకి సుత డేంజర్ అంటుంటే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాల్సిన చంటి బిడ్డలతో ఎట్లుండాలి? అయినా సుత కొంతమంది సోషల్ మీడియాలో ముసుగుల పడి ఏడున్నామని సోయి లేకుండా ఇట్లా అడ్డమైన పిచ్చి పనులను చేస్తున్నారు. ఎక్కడన్నా పుట్టినరోజు అయితే ఏం గిఫ్ట్లు ఇస్తాముల్లా? ఒక చాక్లెటో లేకపోతే పెన్నో ఒక మంచి డ్రెస్ కొనిస్తారు కదా. కానీ ఇక్కడ ఏకంగా మనిషికి ఒక కూలర్ గిఫ్ట్ ఇస్తున్నారట. అవునుల్లా నిజమే. మా ఇంట్లో సుత కూలర్ ఖరాబ్ అయింది. నేను కూడా పోయి ఒకటి తెచ్చుకుందామని అనుకుంటున్నా. ఆ సిట్టం ఏంది కూలర్ ఫ్రీ అంటుంది ఏంది? అయినా గట్ల ఇస్తారా ఎవరైనా అనుకుంటున్నారా? ఇస్తున్నారులా. గది ఎక్కడనో తెలవాలంటే మీరైతే ముచ్చట తప్పకుండా చూడాల్సిందే. చలో మరి ఆలస్యం దేనికి, చూడుండ్రి. మన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సార్ ఉన్నాడు కదా, గదేనోళ్ళ మన దేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో సంతకం పెట్టిండు కదా. గా సార్ పుట్టిన దినం బర్త్డే రోజు ఘనంగా చేయాలని వాళ్ళ కార్యకర్తలు నాయకులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం ఇచ్చిర్రంట. ఇంకా కొన్ని జాగాలలో అయితే కూలర్లను కూడా వంచి పెట్టిర్రు. అయితే ఈ కార్యక్రమాన్ని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందట. ఈ పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కలిసి ప్రారంభించారు. ఇక ఈ ముచ్చట్లనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఛాంపియన్ ఫైటర్ అనుకుంటా రాహుల్ జీ హ్యాపీ బర్త్డే అనుకుంటా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అబ్బబ్బబ్బబ్బా ఏమి జనం, ఏమి జనం. ఇసుకేస్తే రాలనంత మంది ఉన్నారు. ఎటు చూసినా కమలం పువ్వు పార్టీ జెండాలే కనిపిస్తున్నాయి. మరి అట్లుంటది బండి సంజయ్ సార్తోని. అవునుల్లా ఇలా కమలం పువ్వు పార్టీ బండి సంజయ్ సారు కేంద్ర మంత్రి పదవి వచ్చినాక మొదటిసారి కరీంనగర్ గడ్డ మీద అడుగు పెట్టిండు. గా ముచ్చట్లన్నో మలక చూద్దాం చలో. మన తెలంగాణ రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు కట్టర్ ఇందుగా పేరు తెచ్చుకున్న బండి సంజయ్ కుమార్ అందరికి తెలుసుగానులా. గా బండి సంజయ్ సార్ మన జనాలందరి కోసం నిల్చొని అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గడగడ లాడించి 3 చెర్ల నీళ్ళు తాగించిండు కదా. సంజయ్ సార్ కు బీజేపీ అన్న హిందువులన్న నరేంద్ర మోడీ గారన్న పంచపానాలు అనుకోరాదుర్రి. కరీంనగర్ లో చిన్న స్థాయి నుంచి ఇప్పుడు జాతీయ స్థాయి వరకు పోయిండంటే బీజేపీ పార్టీ మీద సార్కి ఎంత గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాలి. మన జరిగిన ఎంపీ ఎలక్షన్లలో బండి సంజయ్ కుమార్ సార్ అయితే ఏకంగా కేంద్రంలోనే పోస్టు కొట్టేసిండు. కేంద్ర మంత్రి
కొలువులో మొదటిసారి బండి సంజయ్ కుమార్ సార్ అడుగుపెట్టిండు. ఈ కేంద్ర మంత్రి పదవి చేపట్టగానే ముందుగా కరీంనగర్ గడ్డకొచ్చిండు. సారు కరీంనగర్ లో అడుగు పెట్టంగానే మోకాల మీద సాష్టంగా నమస్కారం చేసి కరీంనగర్ గడ్డను ముద్దాడిండు. ఇక అక్కడ ఉన్న జనాలందరూ బండి సంజయ్ సార్ ను చూసుడుతోనే వాళ్ళ ముఖాలలో మస్తు సంతోషం ఉన్నదుల్లా. కార్యకర్తలు జనాలందరూ జై మోడీ, జై జై బండి సంజయ్, జై తెలంగాణ, భారత్ మాతాకి జై అని అనుకుంటా బండి సంజయ్ సార్ తో పాటు ముంగటికి కదిలిర్రు. చూసి రావుల్లా సంజయ్ సార్ అయితే చిన్నప్పటి నుంచి సంఘంలో పని చేసుకుంటా అంచెలు ఎదుర్కొంటా ఇప్పుడు ఎంత పెద్ద పోస్టులు ఉన్నాడో. నిజంగా సార్ అయితే జనాల కోసం మంచి చేస్తాడు కాబట్టి ఇవాళ సార్ కేంద్ర మంత్రి పదవిలో కొలువు తీరుండుల్లా. కార్యకర్తలు కష్టపడ్డ తీరు వల్లనే వాళ్ళ కేంద్ర మంత్రి అయినా, నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను నాయకునైనా, ఇలా కేంద్ర మంత్రి అయినా, కార్పొరేటర్ స్థాయి నుంచి వాళ్ళ కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగిన అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ప్రయోగించినటువంటి లాఠీ దెబ్బలకు ఇలా నాకు గుర్తింపు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ పాలనకు వ్యతిరేకంగా నా కార్యకర్తలు జైలు పోయిన సందర్భంలో దాని గుర్తింపు నాకు వచ్చింది. నా కార్యకర్తల మీద రౌడీ షీట్స్, కమ్యూనల్ షీట్లు, గృహ నిర్బంధాలు చేసిన సందర్భంలో కార్యకర్తల వల్ల నాకు ఇలా గుర్తింపు వచ్చింది. ఇలా ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతుంటే దాదాపు 150 రోజుల పాటు వాళ్ళ కుటుంబాలకు దూరమై వాళ్ళ సొంత పనులు పక్కబెట్టి మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో మరి జేపీ నడ్డా గారి యొక్క ఆదేశం మేరకు మేము తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో నా అడుగులో అడిగేసి వాళ్ళ నాకు చేదోడు వాదోడుకున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నటువంటి కార్యకర్తల యొక్క కష్టమే వాటి వల్లనే నాకు ఈరోజు ఈ బాధ్యత గుర్తింపు వచ్చింది. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిధులు తీసుకురావడానికే, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే ఈ కేంద్ర మంత్రి బాధ్యతను వినియోగిస్తా తప్ప వేరే రకంగా దీన్ని దుర్వినియోగం చేసే ప్రసక్తే లేదు. ఒక కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్త నేను, సిద్ధాంతం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త నేను, పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి కార్యకర్త నేను. ఇవన్నిటి గుర్తించిన తర్వాతనే ఇలా కేంద్ర జాతీయ నాయకత్వం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి కేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలో వారు ఏది కొందరు మనుషులు రోజు రోజుకి ఎంత ఘోరంగా తయారవుతున్నారంటే వాళ్ళు చేసే పనులకి నాకైతే ఒళ్ళు మండిపోతాంది. ఓరి వారి కొంచెం మన సిగ్గుశరం ఉందారా? రైలు బండ్లా ఎవడైనా గట్ల చేస్తారా? అసలు నిన్ను సిట్టం ఏంది గంత గరం మీద ఉన్నది ఏమైంది అనుకుంటున్నారా? ఈవిడు చేసిన పనికి నేనైతే తిడుతున్నా గానీ మీరైతే ఉన్న బొక్కలని సాఫ్ చేస్తారు. వీళ్ళు చేసిన పని చూస్తే మీకైతే మస్తు కోపం వస్తుంది. వీళ్ళు ఏకంగా ఏసీ బోగులని పని చేసిర్రు. అయినా గిట్లా చేసుడు తప్పు కదా. గిట్లా చేస్తే పక్కపోటి కూర్చున్న వాళ్ళకి మస్తు ఇబ్బంది కలుగుతుంది వీళ్ళకి అసలు ఆలోచన లేకుండొచ్చు. అందుకనే గిట్లా చేసిర్రు. అసలు ముచ్చట ఏంటంటే మనం బస్సులో గానీ ట్రైన్లో గానీ ప్రయాణం చేసేటప్పుడు దాని మీద ధూమపానం, మద్యపానం చేయరాదని రాసి ఉంటది కానీ గా బోర్డు చూసైనా తాగేటోళ్ళు ఎంత కుతి గుంజినా కూడా తాగుడైతే బంద్ చేస్తారు. ఎందుకంటే ఇట్లా తాగితే తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారని మళ్ళీ ఇట్లా తాగినందుకు సర్కారు వాళ్ళు జరిమానా కూడా విధిస్తారు. అందుకనే బస్సులో గానీ ట్రైన్లో గానీ తాగేటప్పుడు కొంచెం భయపడతారనే చెప్పాలి. కాకపోతే ఇక్కడికి ఇట్లా జరగలే. ఇప్పుడు నేను చెప్పిన ముచ్చటికి మొత్తం విరుద్ధంగానే జరిగింది. అది ఏంటంటే ఒకరిద్దరు వ్యక్తులు ట్రైన్ ఎక్కి పోతుంటే వాళ్ళు ఏకంగా ఏసీ బోగిల్ని సిగరెట్ తాగకుండా కనిపించారు. పక్కపోటున్న తోటి ప్రయాణికుడికి ఇట్లా తాగితే తప్పు, అయినా ట్రైన్ లో సిగరెట్ తాగడే తప్పు. అట్లాంటిది మీరు ఏకంగా ఏసీ బోగిలో కూర్చొని దర్జాగా సిగరెట్ తాగుతారు. మీకు ఎంత ధైర్యం అని వాళ్ళిద్దరిని బేరించి ఇంకోసారి ఇట్లా చేస్తే పోలీసులకు పట్టిస్తా అని చెప్పి వాళ్ళిద్దరిని గుంజీలు తీపిచ్చిండు. అంటేనేమో అన్నారంటారు గాని ఈ బట్టవాజిగాలు ట్రైన్ లో సిగరెట్ తాగుడు ఏమన్నా మంచి పని ఇంకా నయం ఆయన గిదే గుంజీలు తీపిచ్చి ఇచ్చి పెట్టిండు. టికెట్ కలెక్టర్ గా దొరికింటే ఏకంగా జైలుకే తీసుకుపోవు మిమ్మల్ని. बेवकूफों, ये क्या है? किसको बात शर्म नहीं आता? देखो तू भी पी रहा था सिगरेट, शर्म नहीं आता तेरे को? ये क्या है? ये नॉन स्मोकिंग, ये क्यों लिखा है? तेरे जैसे गधे लोगों के लिए लिखा है। बैठक मारो तो होगा, बैठक मार, अच्छे से कान पकड़ के बैठक मार। तुम्हारा जन्म में गलती नहीं करना, ठीक है? ट्रेन के अंदर नहीं पीना, पीने के उतर के पी लेना। थोड़ा
थोड़ा शर्म कर लो यार, आप लेडीज हो क्या, आप थोड़ा ऐसा ऐसा कर रहे हो। अंडा नहीं पीना कभी चलते ट्रेन में, हम लोग भी यात्रा करते हैं, हम लोग మనం అప్పుడప్పుడు ఒక సామెత వింటుంటాముల్లా, గాషారం మంచిగా లేకపోతే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుతుంది అని. అదే అదృష్టం మంచిగుంటే సునామచ్చిన సుత చాలా సులభంగా బయటపడచ్చని. అర్థం కాలేదా? అయితే గీ ముచ్చట చూడుండ్రి మీరే, చాలా డీటెయిల్గా అన్ని మీకే అర్థమవుతాయి. ఈ ముచ్చటలు చూసుతోనే పానాలన్నీ షెడ్యూలకు జారినాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎత్తుకపోయిన తీగ కాలుకు తగినట్టు ఉన్నది. అంటే గిదేనేమో వీళ్ళు దేనికోసం అయితే చూస్తున్నారో అది ఒకసారి వీళ్ళ కండ్ల మూగట కనబడేసరికి వాళ్ళ పానాలు ఒకటేసారి గాలిలో కలిసిపోయినా అనుకో రాదుర్రి. అరే నిజాముల్లా నేను చెప్పే ముచ్చట మీరే చూడండి ఒకసారి. కొంచెం గుండెదాడు ఉన్న వాళ్ళు అయితే అక్కడికక్కడనే కింద పడిపోతారు. ఎందుకంటే అది పెద్ద పులి. అడవిలో సఫారీ కానిపోయిన కొంతమందికి పెద్ద పులి దిమ్మదిరిగే ట్విస్ట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. అందరు అడవిలో సఫారీ చేసుకుంటూ పోతా ఉంటే ఒక పెద్ద పులి తూపాల సాట్నకెళ్ళి వచ్చి ఒక్కసారి వాళ్ళు ఉన్న సఫారీ జీప్ మీదకి ఉరికి వచ్చింది. ఇక సఫారీలో కూర్చున్న వాళ్ళందరూ దేవుడా ఇక మా పని అయిపోయిందిరా అని పానాలు అరచేతిలో పెట్టుకుని దేవునికి భయంతో దండం పెట్టుకున్నారు. ఇక వాళ్ళందరూ కలిసి ఆ భయానికి గట్టిగా బొబ్బలు పెట్టుడుతోటి ఆ పులి అక్కడి నుంచి అడవిలోకి ఉరికిందట. చూసిర్రా, వర్లేరు కాబట్టి బతికిపోయిర్రు. లేకపోతే పెద్ద పులి పాంటి కింద పులవ అయ్యేటోళ్ళు కదా. అయితే అడవిలో జంతువులున్న జాగాలకు పోయి జీవించే వాటిని అస్సలు ఇబ్బంది పెట్టొద్దు, మీరు కూడా ఇబ్బంది పడవద్దు, దూరం నుంచి వాటిని ఎంజాయ్ చేయుర్రు అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ సార్ ఈ వీడియోని అందరితోటి పంచుకున్నాడు. మొదలు పెట్టక ముందే మునిగిపోవడంటే ఏందో మీకు తెలుసా? ఈ రోజు నేను మీకు చూపిస్తా చూడుండ్రి. అందుకే అనేది ఏదైనా చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలని. లేకుంటే ఇగో గిట్లా ఆస్తి నష్టం, ప్రాణాల నష్టం సుత అవుతుంది. మనం అందరం పెద్ద పెద్ద వాగులు గాని లేకపోతే నదులు గాని లేకపోతే రైలు ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు దాటేందుకు వేటిని ఉపయోగించుకుంటూ దాటుతాం, బ్రిడ్జి సాయంతోనే దాటుతాం కదా. మరి ఆ బ్రిడ్జి ఎట్లుండాలి? దాని మీదకి వెళ్ళి జనాలు బస్సులు రైలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ రొక్కటి దాని మీదకి వెళ్ళి పోవాలి కాబట్టి మస్తు బందోబస్తుగా ఉండాలి కదా. అట్లా లేకపోతే ఏమైతుంది? ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి పోయే వాహనాలు మనుషులు కుప్పకూలి కింద పడతారు, మస్తు ప్రాణ నష్టం జరుగుతుంది. గట్లా జరగొద్దంటే ఏం చేయాలి మరి? బ్రిడ్జిలు కట్టేటప్పుడు వంతెనలు కట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని నాణ్యమైన వస్తువులను ఉపయోగించి కట్టాలి కదా. కాకపోతే ఇక్కడ గట్ల కాదుల్లా, బ్రిడ్జిని ప్రారంభించక ముందే కుప్ప కూలిపోయి పడ్డది. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే బీహార్ ఉన్నది కదా, ఆ బీహార్ దగ్గర శక్తి అనే ప్రాంతంలో ఈ ముచ్చట జరిగింది. అయితే ముందుగా వాళ్ళు కట్టిన బ్రిడ్జి కూలిపోయిందని ఇంకొక బ్రిడ్జి కడితే అది ప్రారంభించక ముందుగానే కూలిపోయింది. ఈ అన్యాయం సల్లగుండా ఇంకా నయం రా బాబు, కట్టినాక కూలిపోతే ఎంతమంది జనాల పానాలు పోవును. అయితే వర్షాకాలం అక్కడ ఉన్న బాక్రా నదికి బాగా వరదలు ఒత్తిడితోటి ఆ వంతెనకున్న 3 పిల్లర్లు ఏకంగా ఆ వరద నీటికి కొట్టుకుపోయినాయి. దీంతో బ్రిడ్జి ఒక్కసారిగా కుప్ప కూలి కింద పడిపోయింది. అయితే ఈ వంతెనను ఇంకా సులువు చేయలేదు కాబట్టి ప్రాణ నష్టం ఏం జరగలేదు. అయితే ఈ 100 మీటర్ల వంతెనను కట్టేందుకు 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరంట. ఈ వంతెన పడిపోవడంతో అక్కడ ఉన్న జనాలందరూ కాంట్రాక్టర్లు నాసి రకమైన వస్తువులు వాడినందుకే ఇట్లా జరిగింది. వాళ్ళు లాభపడేందుకే ఇట్లా జనాల ప్రాణాలతోటి ఆడుకొనుడు ఏమన్నా న్యాయమా అని అంటున్నారు. అయినా సార్లు గన్ని కోట్ల పైసలు ఖర్చు పెట్టిరు కదా, మంచి వంతెన కట్టేటందుకు మీకు ఏమైంది? ఒకవేళ గనుక ఆ వంతెన మీదకి వెళ్ళి జనాలు గాని బస్సులు గాని పోయి ఉంటే ఇవాళ ఎంతమంది ప్రాణాలు పోయేటివో ఒకసారి ఆలోచించరా సార్లు? ఏదైనా కట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నాణ్యమైన మెటీరియల్ పెట్టి కడితే అది 4 కాలాల పాటు చల్లగా ఉంటుంది, చూసుకోరు మరి. बागरा नदी का पुल चला गया, देखिए हवा भी नहीं। देखिए यहाँ पे क्या हो गया। पहली बार देख रहे लाइव में, पहली बार मैं देखिए 1 साल में नहीं हुआ था, इसको बनने से देखिए टूट गया है। थोड़ा सा पानी आया नदी में और ये देखिए पूरा टूट गया है। और निकाल बाहर जोन को निकाल लो पूरा चैन वाला ये जवाब
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే సుఖము సుఖము లేదంటే మనసు బ్రతుకింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే మనసు గతి ఇంతే. వామ్మో ఏమైందిరా నీకు ఇప్పుడు గంతరాంది పడుతున్నావు? తాగితే మరిచిపోగలను తాగనివ్వదు. నేను పోతాను నాకు ఇది వద్దు. నీ కథలు చల్లగుండా ఒంటి మీద శాల్వా చేతిలో మందు పాటిరు పక్కకు ఒక కుక్కను పెట్టుకోపోయినవురా మస్తు సెట్ అయ్యేది నీకు. అక్కవు నువ్వు ఉన్నాక కుక్కేందుకు? పెద్ద మాట అన్నాడు సరాడు. అందుకనే కుక్కను పట్టుకురాలే నువ్వు దా. నన్ను కుక్క అంటావురా? నువ్వే శవాల మీద పేలాలు ఎరుకున్న మొక్కపోడా నీ కడుపుల కత్తలు సొర్రా. చూడు చిట్టమ్మ సిస్, ఎక్కువ తక్కువ మాట్లాడితే పనులు ఇరుగుతాయి. అంత మాట అసలుకే నారందిలో నేనుంటే పానకంలో పుడక లెక్క మందులో మంచింగ్ లెక్క నీలో లేని నాకు చెప్పు. నీకేం రందిరా పోడా, మంచిగా వండికి పెడుతుంటే దుడ్డే తిన్నట్టు తినుకుంటా ఇంకా రందంట రంది పోరనుకున్నాం వాడతాయి. ఇన్ని రోజులు నువ్వేమన్నా, ఇంటికాడ అవ్వానాయన ఏమన్నా, ఆఫీస్లో చెన్నన్న ఏమన్నా, బయటికి రిపోర్టింగ్ పోతే జనాలందరూ ఏమన్నా కూడా సాయంత్రం అయితే ఇంత పొద్దుగూకంగానే గీ సుక్కేసుకొని అన్నీ మర్చిపోయి చక్కగా ఉంటా. కాకపోతే ఇప్పుడు గీ మందుకు కూడా రేట్లు పిరమైనాయి అక్క. అబ్బాబ్బాబ్బా ఓరు వారి ఆపురా అయ్యా, ఎవడన్నా విన్న సిగ్గుపోతుంది నువ్వు నీ ఏషాలు. అక్కో నా అక్క, నీ తమ్మునికి ఎంత కష్టం వచ్చిందే అక్కో నా అక్క, ఈ మందికి ఎంత కష్టం వచ్చిందే అక్కో నా అక్క, ఇక ఏడుసంది నేను మందు ఎట్లా తాగాలే అక్కో నా అక్క, నా మందు దేవతకైతే రేట్లయితే స్థిరమైనయే అక్కో నా అక్క, మంచిగా రోజుకు 10 పెగ్గులు వేసుకునేటోని ఇప్పుడు ఎన్ని పెగ్గులు వేసుకోవాలి అక్కో నా అక్క, ఇక నాకు మందు తాగే యోగ్యమే లేదా అక్కో నా సిద్ధమ్మ అక్కో. చూసిన రావుల్లా తెలంగాణలో మందు మీద రేట్లు పెరిగినాయట. దానికోసం మా తమ్ముడు ఎంత రంది పడుతున్నాడు, ఆ రంది పెట్టుకొని అన్నం సుత తింటలేడు. చూసినరా గది మా తమ్ముని పరిస్థితి, మందు మీద ఎంత రంది పెట్టుకున్నాడు. ఇగో మా తమ్ముడే గిట్లా అయితే ఇక తెలంగాణలో మందు బాబుల పరిస్థితి ఏందో ఉల్లా. ఇక గివ్వుళ్ళ ఇయాల్టి ముచ్చట్లు మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.